కొన్ని అసంపూర్ణ వాక్యాలు మౌనముద్రను దిద్దుకున్నాయి. అస్పష్టమైన సంగీతమేదో మనసును మెలిపెట్టి తిప్పుతుంది. తూర్పు కొండ మీద నుండి పడమర కొండకు పయనమై అలసిపోయిన సూర్యుడు నిద్రలోకి జారుకున్నాడు. చంద్రుణ్ణి సముద్రాల తీరాల ఆటుపోటులతో ఆడుకోమని నీటిలో చేపపిల్లలు అలలలో కలిసి అప్పుడే నింగిలో వెలసిన నక్షత్రాలను చటుక్కున నీటి బిందువును మింగినట్లు మింగాలని ఆరాటపడుతున్నాయి. ఇసుక తిన్నెల మీద జాలువారిన గవ్వలను ఒక్కొక్కటిగా ఏరి బాల్యం రాసులు రాసులుగా పోగు చేస్తున్నాడు. పల్లకీని మోసే బోయల సమూహంలా నల్లని మేఘాలు చీకటితో కలిసి అంబుదిని కావడితో తీసుకెళ్తున్నాయి. మేఘాలతో దోస్తీ కట్టిన పవనాలు సముద్రపు అలలను తాకి తుహిరాలను మోసుకొని పడతి ఆలింగన చుంబనాలతో మత్తెక్కిన పడవల పైన పయనమైనాయి. ఇదండి ఈరోజు మన కవిత. ఇక నుండి మన ఛానల్లో కథలతో పాటు కవితలతో పాటు నవలలు కూడా వస్తూనే ఉంటాయి. మీ సపోర్ట్ నేను మర్చిపోలేను. సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మన కథలు కవితలు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.